హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను క్రిస్పీగా స్పైసీగా ఉండే కారం బూందీ చేస్తున్నా అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం బయట షాపుల్లో కొంటాం కదండి, వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూస్ చేసి చేస్తారో కూడా మనకు తెలియదు. అందుకే ఇంట్లోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైం పడుతుందండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదండి. దీనికోసం అయితే కప్పు శనగపిండి తీసుకున్నా అండి. కప్పు శనగపిండిలో 2 స్పూన్ల వరకు బియ్యపిండి అనేది వేసుకోవాలండి. ఈ బియ్యపిండి వీడియో అనేది మిస్ అయ్యింది, నేనైతే వేసానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కలర్ కోసం పసుపు, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపి మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని చెప్పి పలుచగా ఉండకూడదండి. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ నుంచి పొగ రావడం స్టార్ట్ అవ్వాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ అనేది. అంతలా హీట్ ఎక్కాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కింది కదా, మీ ఇంట్లో ఉంటే బూందీ గరిటె యూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చిల్లులు గరిటెలు ఏవైనా యూస్ చేసి బూందీలా వేసేసుకోవాలండి. వేసేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి బూందీ అనేది మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఇలాగే మిగతా పిండి అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఇదే ఆయిల్లో కొంచెం పల్లీలు అనేవి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 15 వరకు దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి మీకు నచ్చదు అనుకుంటే అవసరం లేదండి, బట్ వేసుకుంటే బాగుంటుంది అంతే. అలాగే కొంచెం జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ జీడిపప్పులు రైస్ ఫ్లోర్ వీడియోస్ అనేవి మిస్ అయ్యాయండి, అందుకే చెప్తున్నా. జీడిపప్పులు కూడా నేను వేయించి వేసుకున్నా అండి. ఇప్పుడు వేయించుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మనం స్టార్టింగ్లోనే సాల్ట్ అనేది వేసుకున్నాం కనుక అవసరం అనుకుంటే కొంచెం వేసుకోండి. అలాగే మీ కారంకి సరిపడా కారం అనేది వేసుకొని కొంచెం అంటే కొంచెం వేయించిన ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఎయిర్ టైట్ జార్లో వేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనం హ్యాపీగా తినేయచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి స్వీట్స్ అండ్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి టైం ఉంటే ఛానల్ని విజిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.